అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు భారత్కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఏకంగా $49 బిలియన్ విలువైన భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం పడుతుంది. టెక్స్టైల్స్, ఆభరణాలు, తోలు, చెప్పుల వంటి ఉత్పత్తులను పూర్తిగా అమెరికా నుంచి తరిమివేసినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలను సాగు చేసే రైతులు సహా మిగిలిన రంగాల్లోని అనేక మంది ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు లాభపడనున్నాయి. ట్రంప్ 50% సుంకాలు భారత్పై భారీగా ప్రభావం చూపనున్నాయి. $49 బిలియన్ ఎగుమతులపై ఈ సుంకాలు పడతాయి. వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, అల్యూమినియం, రాగి, స్టీల్తో పాటు విద్యుత్ యంత్ర పరికరాలు, ఆటోమొబైల్స్, అలాగే ఫర్నిచర్ వంటి కీలకమైన శ్రమ ఆధారిత రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని జీటీఆర్ఐ సంస్థ నివేదించింది. మొత్తంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో 66% వస్తువులు 50% సుంకం పరిధిలోకొస్తాయి. 30% ఎగుమతులకు మాత్రమే అమెరికా మార్కెట్లోకి సుంకాలు లేకుండా వెళతాయి. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు సుంకాల నుంచి ప్రభుత్వానికి మినహాయింపు ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ $86 బిలియన్ ఎగుమతులు చేసింది. $45 బిలియన్ అమెరికన్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది. $2.4 బిలియన్ విలువైన రొయ్యలపై సుంకాల వల్ల ముఖ్యంగా విశాఖ మత్స్యకారులకు, రొయ్యలు పెంచే రైతులకు కష్టాలు తప్పవు. $10 బిలియన్ ఎగుమతిని కలిగిన వజ్రాలు, ఆభరణాలపై సుంకాల వల్ల సూరత్, ముంబై ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి కోల్పోనున్నారు. $10.8 బిలియన్ విలువైన టెక్స్టైల్స్ పై సుంకాలతో తిరుపూర్, ఎన్సీఆర్, బెంగళూరుపై ఒత్తిడి పడనుంది. పరదాలు, చేనేత రంగాలు నష్టపోయి అమెరికా మార్కెట్లో తుర్కీయే, వియత్నాం దేశాల సంస్థలు లాభపడనున్నాయి. బాస్మతి బియ్యం, మసాలాలు, టీ పొడి, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ దేశాలకు లబ్ధి చేకూరుతుంది. తాజా సుంకాల వల్ల భారతీయ వస్తువుల్ని అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా తరిమివేసినట్లేనని నిపుణులు చెప్తున్నారు. ఇంతటి భారీ టారిఫ్ల వల్ల బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా దేశాల వస్తువులు అమెరికాలో భారత ఉత్పత్తుల కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎగుమతి చేస్తున్న వాటిలో అధిక భాగం అమెరికాకి వెళుతున్నాయి. ప్రస్తుత సుంకాల కారణంగా 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు దాదాపు $49.6 బిలియన్ల కన్నా తగ్గుతాయని భావిస్తున్నారు.